ప్రవీణ్ అన్న మరణానికి న్యాయం జరగాలి. ప్రవీణ్ అన్న మరణానికి న్యాయం జరగాలి. ఏ క్రైస్తవుల మీద ఇంకో విధంగా దాడులు జరగకుండా ఈ ప్రభుత్వాలు చట్టాలు చేపట్టాలి. మాకున్న న్యాయాలను వాళ్ళు రక్షించాలి. ఆ సీసీ కెమెరాలో ఆ బండికి ముందు ఆ బైక్ వెనకాల 2 కార్లు పోయినాయి. ఆ కార్లు ఎవని? ఆ కార్లు పట్టుకోవాలి. బుల్లెట్ బండి మీద పడుకోబెట్టింది ఎవరు? షూతో దన్నింది ఎవరు? అన్ని ఎవిడెన్సులు ఉన్నాయి. అన్నిటిని మేము చూసుకుంటూనే ఉన్నాం. ప్రవీణ్ గారు ఒక నెల ముందే ఆ ప్రాణానికి హాని ఉంది అని చెప్పి స్టోరీ పెట్టడం జరిగింది కొంతమంది. ఆయన మీకు నెల ముందు స్టోరీ పెట్టిండు. మాకు 2 సంవత్సరాల నుంచి తెలుసు ఆల్రెడీ ఏం జరుగుతుందో. ఇటు ముస్లింల నుండి కావచ్చు, అటు ఆ మతోన్మాదుల నుంచి కావచ్చు, అందరి నుంచి ఆయనకు హాని ఉన్నది. అందుకే దాని సంఘ పెద్దలు షఫీ గారు కూడా చెప్పిండు, మా తరపు నుంచి ఏ సంబంధం లేదు, మేమంతా మిత్రులమే అని చెప్పిండు. షఫీ గారు రావడం జరిగింది. ఆయన ఏమంటే ఉన్నారు ఎప్పుడు. నేనేమంటానంటే ఇప్పుడు ఉన్నంత మాత్రాన సంపలేదానికి గ్యారెంటీ ఉందా? వచ్చినోడు ప్రాణ స్నేహితులు చంపేస్తా ఉన్నాడు. కాబట్టి ఆయనకు మరణానికి న్యాయం జరగాలి. ఎవరు దోషులున్నారో ఇంకొక క్రైస్తవుడు ప్రాణం అన్యాయంగా పోవద్దు. ఫైనల్ గా పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి ఇంకా రిపోర్ట్ కూడా రాలేదు. అసలు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? రిపోర్ట్ రాలేదు కదా. ఇప్పుడు మతోన్మాదులు యూట్యూబ్ ఛానల్ ఏం పెట్టిర్రు? ప్రవీణ్ పగడాల మందు దాగి రోడ్డు మీద యాక్సిడెంట్ చనిపోయాడు. మరి వానికి ఎట్లా తెలుసు? ఈయన మందు దాగిన విషయం ఆయనకి ఎట్లా తెలుసు? కాబట్టి ఇదంతా కూడా మతోన్మాదుల కుట్ర. ఇది కూటమి ప్రభుత్వం ఆంధ్రలో జరిగింది. మా తెలంగాణోడు ఇక్కడ బతికేటోడు, ఆయన పౌరసత్వం ఇక్కడ ఉంది. ఈయనను తీసుకుపోయి అక్కడ చంపేసారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి ఖచ్చితంగా. లేకపోతే ఏ డాక్టర్ కూడా యాక్సిడెంట్ అయిన ప్లేస్ లో సిఐ గారు చూసిర్రు, డిఎస్పి చూసిండు, డాక్టర్లు చూసిర్రు. వాళ్ళు ఏమన్నారు? ఇది యాక్సిడెంట్ సంబంధించింది కాదు అని చెప్పారు. కాబట్టి ఒక అన్యాయపు మరణం జరిగింది. ఒక అన్యాయపు మరణం, ఒక అన్యాయపు హత్యలో ఎవరు పాల్గొన్నారంటే ఖచ్చితంగా మతోన్మాదులు. కాబట్టి మీరు ఈ మీడియా సమక్షంగా నేను చెప్పేది ఏంటంటే, ఆయనకి ఇప్పటికైనా క్రైస్తవుల పట్ల వాళ్ళ ప్రేమను, వాళ్ళ శాంతిని దేనికోసం బతుకుతా ఉన్నారు. సమాజంలో మేము మీ నుండి వచ్చిన వాళ్ళమే కదా. బాడీ అది ఇప్పుడు అవి యాక్సిడెంట్ అయినట్టుగా లేవు, రాడ్లతో గుచ్చుతో లోపల వినట్టుగా ఉన్నాయి. అందుకే మా డాక్టర్లు కూడా అక్కడ పోస్ట్ మార్టం జరిగేటప్పుడు 2 డాక్టర్ లోపలికి పోయిరు. ఆ డాక్టర్లు కూడా ఉన్నారు, వీడియోలు ఉన్నాయి. ఖచ్చితంగా రేపు బయటకు వస్తుంది, అన్ని న్యాయమే జరుగుతుంది. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. యేసుక్రీస్తునందు మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈ సర్వలోకములో ఉన్న ఏ జాతి వారైనా కావచ్చు, ఏ భాష మాట్లాడే వారైనా కావచ్చు, ఈ సర్వ ప్రపంచంలో, ఈ భూమి మీద, భూమండలం మీద ఏ జాతి, ఏ మత, ఏ కుల, ఏ వర్గమైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక రోజున మనం చనిపోతాం. కానీ ప్రవీణ్ అయ్య గారిని మతోన్మాదులు, తీవ్రవాదులు, ఉగ్రవాదులు, ప్రపంచ ద్రోహులు ప్రగడాల ప్రవీణ్ అయ్య గారిని ప్రపంచ ఖ్యాతిగాంచినటువంటి ఉన్నతమైన ఇంటర్నేషనల్ సేవకుని పొట్టన పెట్టుకున్నారు. న్యాయమా? ఏం చెప్పారు ఆయన? నీతి కోసం, పరిశుద్ధత కోసం, పాపం కోసం, శాపం కోసం, రాబోతున్నట్టు ఉగ్రత, పాతాళమైన అగ్నిగుండం నుంచి తప్పించడానికి లేఖనాలు చదివి, లేఖన వాక్యాన్ని ప్రకటించి చెప్పినటువంటి దేవుని రాజ్యపు దేవుని రాజ్య భార భుజాన్ని వేసుకున్నటువంటి దేవుని యొక్క రాజ్య సేవకుల్ని పొట్టన పెట్టుకున్నారు మతోన్మాదులు, ఉగ్రవాదులు, తీవ్రవాదులు. ఒకరోజు నీవు కూడా చనిపోతావు. ఆయన అయితే నిత్యరాజ్యంలో ఉన్నారు. నీవెక్కడికి వెళ్తావు? సంపిన నీవెక్కడికి వెళ్తారా? అమాయకుడా, చచ్చిపోయి ఆయన రాజ్యంలోకి వెళ్ళిపోయాడని మేము గుర్తెరుగుతున్నాం. నువ్వు చనిపోయాడు అనుకున్నావు, చనిపోలేదు. ఆయన మృతి చెందారు. రాజ్యంలో కళ్ళు తెరిచి తండ్రి రాజ్యంలో ఉన్నారు. నువ్వు మనిషివైతే నిజముగా మనిషివైతే ఎవడవైనా కావచ్చు, నువ్వు ఆయన చంపి నువ్వెక్కడికి వెళ్తావు? నువ్వు నిత్యరాజ్యానికి వెళ్ళాలని ఆయన ప్రేమను ప్రకటించాడు. ఆయన ప్రేమను దేవుని సేవకులుగా మేము ప్రకటిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సత్యం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, అంగీకరించకపోయినా పరిశుద్ధ గ్రంథం బైబిల్ సర్వలోకం అంగీకరిస్తుంది. నువ్వు అంగీకరించకపోతే నీకు శాపం, నీ ప్రపంచానికి నీకు కలిగినటువంటి మనిషిని చంపారు, కానీ ఆయన్ని ఏమీ చేయలేకపోయారు.
ఆయన ఆత్మనేమి చేయలేవారు. ఆయన ఆత్మ నిత్యరాజ్యానికి నీ ఆత్మగా చనిపోయిన సంపేటట్టుగా మీరు ఎవరైనా కావచ్చు, ఆయన్ని నిత్యరాజ్యానికి తీసుకెళ్లిపోయింది యేసుక్రీస్తు. మీ ఆత్మలు కూడా మీరు రక్షించుకోవాలి. కాబట్టి ఇదే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం అని నీ మనసు హృదయాన్ని తల